శేషాద్రి నా మీద కోపం ఉంటే నాతో తెలుసుకో. మధ్యన పెద్ద ఆయన ఎందుకు బాధపడతాం? మర్యాదగా తాళలేవు. ఏవి ఇనపెట్టాడాలేనా? వాటికి రోజులు దగ్గర పడుతున్నాయిలే. నేను అడిగేవి గుడి తాళాలు. చూడు బాబు, సంధికి సంప్రదింపులకు వచ్చే పెద్ద మనుషులు సౌమ్యంగా మర్యాదగా మాట్లాడాలి. కోపట్టాడు నాయన. సంధికి సంప్రదింపులకు సమానత్వం ఉండాలి. నీలాంటి వాడితో సంధికి వచ్చే కర్మ నాకేమిటి? అవునవును, మా నాన్నగారు నీతో ఎక్కడ సరిదూగుతారు? తాగి తందనాలాడడంలో, అమాయకుల గొంతుకులు కోయడంలో నీకు నువ్వే సాటి. కృష్ణ ఊరుకో నాన్న, కొడతాడు. సిగ్గు లేకపోతే సరే, ఒకసారి దెబ్బతిని కూడా బుద్ధి లేకుండా మళ్ళీ ఆ మాస్టర్ అమ్మాయిని రొంపులోకి దింపుతున్నాను నాన్న. అమ్మో, ఎందుకంత పౌరుషం? ఆ నాన్న మాట అబద్ధమే ఉంది. నువ్వు ఆ తప్పులు చేయలేదా? మొన్న నా కళ్ళారా చూశాను. నీకు విద్య అయిన వాళ్ళని, నీ జాతి వాళ్ళని వెతుక్కో. ఆ పల్లెటూరి పిల్ల బ్రతుకుతో చెలగాట వాడకు. రాధ, నీ జీవితానికి ముఖ్యమైన నిజాన్ని విని ఆలోచించే నిదానమే నీకు లేకపోయింది. ఇంకొకరిని గురించిన నిందలు నీకేం అర్థమవుతాయి? బాబు, మేము సంసారం, పిల్లలు గలవాళ్ళం, పరువుగా బతుకుతున్నాం. అర్ధరాత్రి తగాదాలు నీకు తగును, మాకు తగవు. ఇవిగో తాళాలు. రేపు పంచాయతీ పెట్టి న్యాయసమ్మతంగా తీసుకుంటాం. ఇక తమ దయచేయండి. ఈ బుద్ధి ఇవి తీసుకునే ముందే ఉంటే ఎంతో బాగుండదు. థ్యాంక్స్ రాధా, నాకు అడ్డుపడినే కాకుండా వాడికి బాగా గడ్డి పెట్టాం. అవునరా, చదువుకున్న పిల్ల మజాక. ఒరే, వాడు ఏం చేస్తాడో నా గుండెలు గుట్టుకుమన్నాయిరా. బాబు గారు, ఉమ్. మీరు పొడుం మార్చాలండి. ఏ మరి తాళాలు అతని చేతికి ఇచ్చేశారంటే మీ బుర్ర నాచు పట్టినట్టే కదా. ఇవి మారు తాళాలు, వాడిని జైలుకు పంపించే తాళాలు. అనగా అనగా నువ్వు ఇంటికెళ్ళి 1 గంట దాడి గుట్టుగా గుడి దగ్గరికి రా, నేను అక్కడ ఉంటాను. అమ్మా అమ్మా వస్తాను బాబు. ఆహా, బ్రహ్మాండమైన ప్లాన్ అండి. ఈ చోరీతో గోపిగాడి పని ఖతం. ఈ నగలు మనం చెరసకం పనిచేసుకుని వాడిని తోసేస్తాం, అంతేగా? నీ బొంద చెరిసగం. పోనీ 4వ వంతైనా. రే మధ్యపుర్రా, దేవుని నగలు దొంగిలించడమే, దొంగిలించి బతకడమే శత్రువులను నాశనం చేయటానికి భగవంతుడి కోఆపరేషన్, అంతే. అందువల్ల ఈ రాత్రికి రాత్రి ఈ నగలు పట్టుకెళ్ళి గోపి ఇంటి పెరట్లో పాతే. ఈ చోరీ నేరం గోపి మీద వేసేద్దాం, నగలు తవ్వి బయటికి తీద్దాం, తర్వాత అందులోనే గోపిని పాతేద్దాం. అయ్యా, గోపి జైలుకు పోతే మీకెదురుండదు, నాబోటి మేధావుల అవసరం ఉండదు, తీసి పారేస్తారు. అందుచేత నాకిచ్చే ఆమ్యాన్యం ఎంతో చెబితే. గుళ్ళో దేవుడు ఎదుట లంచం అడుగుతావా? రామరామ, నాకు అసహ్యమేనండి అలాంటివి. ఇలాంటి చోట్లలో ఊరికే మీ చెవిని వేశాను. సరేలే, చెప్పిన పనులన్నీ శ్రద్ధగా చెయ్యి. అవి ఎక్కడ పాతి పెడతావో జాగ్రత్తగా గుర్తుంచుకో. అమ్మమ్మా, మీరా దొంగలాగా ఈ ముస్తేమిటి? మంచు పడితే జలుబు చేస్తుందని. మరి ఈ నగలన్నీ నీకేనే. నాకా? అర్ధరాత్రి నగల కానుక? ఇవన్నీ చూస్తే దేవుడి నగలలాగా ఉన్నాయి. ఏం పాపిస్తూ పని చేశారో చెప్పండి. రామరామ, వరప్రసాదమే. దారిలో ఒక సాధువు గారు కనిపించారు. మహాప్రభు అని అమాంతంగా వెళ్ళి కాలమే పడిపోయాను. వత్సా, ఏం కావాలి అన్నారు. పుత్రభిక్ష మహాప్రభు అన్నారు. ఇది ఇచ్చారు. ఇదేమిటి మహాప్రభు, పాలున్నా చూలు లేదు, పిల్లలు లేని వాళ్ళకి ఈ ఉక్కినేమిటి అన్నాను. మండలం రోజులు పూజ గదిలో ఉంచవాయి, ఆ తర్వాత చూడు నా మహిమ అన్నారు. ఇంకో సంగతి, ఈ రహస్యం పరులకు ఎవరికైనా చెబితే మీ 2 బుర్రలు అమాంతంగా పగిలిపోతాయి. అమ్మ బాబోయ్, లేవండి. గుళ్ళో చోరియా? అయ్యో అయ్యో, ఎంత అపరాధం, ఎంత అపరాధం. అయ్యి వాళ్ళ అక్కడ వాళ్ళతో వాడా, వాళ్ళ చేతులు విరిగిపోను, వాళ్ళ కళ్ళు కారిపోను. ఏ దిక్కు మనకు వచ్చిందో పొయ్యే కాదు. మీకెందుకండి అంత పాపం? ఆ దొంగ తెచ్చానని నేను తిడుతుంటే ఎందుకలా నోరు బాధేసుకుంటావు? దొంగతనం చేసింది ఎవరు తెలియకున్నాను. మీకు తెలుసా బాబు గారు? ఏం లేదు, రాత్రి స్వామి మా ఇంటికి వచ్చి అటుకులు అరగించాడు, మా పెరట్లోనే పవళించాడు. చెబుతా ఒక క్షణం. ఆయన గుళ్ళో లేని వేళ ఈ దొంగతనం జరిగి ఉండాలి. ఇంతకీ కన్నపు దొంగలా?
అది కూడా కన్నమా? తలుపులు బద్దలు కొట్టారా? అబ్బే దుఃఖంలాంటి తలుపులే. తాళాలు తాళాలుగానే ఉన్నాయి బాబు. తాళాలుగానే ఉన్నాయా? చూసావా కాంతం, ఇప్పుడన్నా అర్థమైందా? నీ తిట్లు శాపనార్థాలు పాపం ఆయన తమ్ముడికి తగిలాయి. ఎవరు? గోపిక? మా తమ్ముడా? నిస్సందేహంగా రాత్రి నా మీద దాడి చేసి అదిరించి బెదిరించి తాళాలు లాక్కున్నాడు. పొద్దుట నాకు చేర్చాడే. అక్కడే ఉంది కీలకం. ఆ మధ్యకాలంలో చేశాడు. అయ్యా, నన్ను మన్నించాలి. మా తమ్ముడు ఇతరత్రా చెడ్డవాడు కావచ్చు కానీ మన్నించడానికి నేనెవరినండి? ఆ మధ్య ఏం జరిగిందో తెలుసా? ఒకరోజు నీ వేషంలో వచ్చి నన్ను 1000 రూపాయలు ఇమ్మన్నాడు. పిచ్చి ముండావాడిని ఇచ్చుండేవాడిని. సమయానికి మీరు రావడం చూసి బెదిరి పారిపోయాడు. అలాగా? నాకు తెలియదే. వాడు నీ వేషంలో ఉన్నాడని భయపడే నిన్న మీ దగ్గర నుంచి నేను తాళాలు తీసుకుంది. పరమాత్మ, యాదవుల ముసలం ఇంకా అరిగిపోలేదా స్వామి? నీకు నమ్మకం లేకపోతే ఇప్పుడే నీ ఎదటే వాడి నేరం రుజువు చేస్తాను. ఇద్దరు అడవికి వెళ్ళారు. అక్కడ ఒక పెద్ద పులి గాడుమంటూ వచ్చి మీద పడింది. ఒకడు ధైర్యంతో పోట్లాడి దాన్ని చంపేశాడు. రెండో వాడు భయపడి పారిపోయాడు. రాజుగారు వీళ్ళిద్దరిని పిలిచి నిజం అడిగారు. ఇద్దరూ నిజమే చెప్పారు. ఇప్పుడు రాజుగారు బహుమతి ఎవరికి ఇవ్వాలి? పులిని చంపిన వాడికి. కరెక్ట్. కానీ రెండో వాడు పులిని చూడగానే నాకు భయం వేసిందండి, పారిపోయాను అన్నా. నవ్వకూడదు. పులిని తప్పడం కంటే నిజం చెప్పడానికే ధైర్యం ఎక్కువ కావాలి. అందుకని రాజుగారు రెండో వాడికి కూడా బహుమతి ఇచ్చాడు. అందుచేత అందరూ చిన్నప్పటి నుంచే నిజం చెప్పడం నేర్చుకోవాలి. మన గాంధీ తాత చెప్పిన పాఠం కూడా ఇదే. వారేవా బెహబాష్. చూసారా? గాంధీ గారి పేరును ఉచ్చరించడానికి మాలాంటి ప్రజాసేవకులు మహానాయకులే సంకోచిస్తూ ఉంటే ఈ సకల సద్గుణాభిరాముడు వారి సూక్తుల్ని శనగపప్పుల్లాగా నవ్వేస్తున్నాడు. ఏమిటి గోల? పిల్లలు మీరంతా వెళ్ళగలండి. వెళ్ళండి. శేషాద్రి గారు. అవును, ఈ ఊరి పెద్దగా గ్రామాధ్యక్షుని హోదాలో ఈ పాఠశాలను రద్దు చేస్తున్నాను. కారణం చెప్పండి. నిన్న రాత్రి నా మీద దౌర్జన్యం చేసి గుడి తాళాలు లాక్కున్నావు. తలుపులు తెరిచి దేవుడి నగలు దొంగిలించి ఆ తాళాలు తీసుకెళ్లి మీ అన్న ఇంట్లో పారేశావు. ఇది నువ్వు చేసిన నేరం. అందుచేత గుడి దొంగలు నడిపే బళ్ళో మా పిల్లల్ని భావి భారత పౌరుల్ని చదివించేంత తెలివి తక్కువ వాళ్ళం కాదు మేము. శేషాద్రి! గోపాల! పవిత్రమైన వంశంలో పుట్టి నువ్వు భద్రమవడంతో పాటు అందరినీ భ్రష్టం చేస్తానా? నన్ను అమ్మని చంపేసి నీ పాపాలు కొనసాగించు. అంతేగాని అన్నయ్య, నిజాలు తెలియకుండా నువ్వు కూడా అంత మాటలకు. నిజాలు నిమిషాల మీద తేల్చేస్తాను. రామలింగం, వెతికించు. చెప్తాం. ఏమిటయ్యా, ఎవడైనా దొంగ సొత్తింత బహిరంగంగా రాస్తాడా? ఏ పెరట్లోనో పాతేసుంటాడు. వెతికించు, తవ్వించు, పునాదులు కవించి పారాయి. శ్రీమాన్ గోపాలాచారులం గారు లోగడ నా పరువు ప్రతిష్టలు బద్దలు కొట్టి నా పునాదులు కదిలిస్తానని సెలవిచ్చారే. ఇప్పుడు కదులుతున్న ఎవరి పునాదులు? ఎవరికైతే ఏంలే, పెరట్లో మధ్య తిరగదోడుతున్నారుగా, గుమ్మడి పాదు వేయించుకుంటానులే. ఇంత దచ్చినా పులుపు రావలేదు. నీ ధోరణి చూస్తే ఆ నగలు ఇక్కడ దొరకవన్న ధీమా నీకు జాస్తిగా ఉన్నట్టున్నదే. నీ ధోరణి చూస్తే ఆ నగలు ఇక్కడే దొరుకుతాయన్న ధీమా జాస్తిగా ఉన్నట్లుందే. ఏమిటి కథ? రామలింగం వంటింట్లో. రామలింగం, ఏమిటి ఆలస్యం? ఆ పాతిన చోటే ఆ వెధలో చూపించి త్వరగా చూపించు. చిత్తం తవ్వించానండి, పెట్టిన చోట లేవు. పొరపడ్డానేమోనని మరో చోట తవ్వించానండి, అక్కడ కూడా లేవు. బాబు, నా అనుమానం ఏమిటంటే నేను రాత్రి పాత రేసి వెళ్ళిపోతుంటే చిన్న అలికడైందండి. గోపి గారు ఏమైనా చూసి వాటిని కొట్టేసి దొంగ రాసుకెళ్ళి వాడి ధైర్యం. ఇప్పుడు దేవుడు ఇప్పుడు కనపడకపోతే ఏమిటారి?